హాయ్ అండి, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేమండి రావి చోటు బ్లాగ్స్ అండి మా ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము కూడా మంచిగా ఉన్నాము. మొన్న స్వాతి నక్షత్రం రోజు యాదగిరి గుట్టకు వెళ్ళినాము. గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన స్వామికి కొండ చుట్టూ చేసినాం మేము. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు యాదగిరి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది, అనుకున్న పనులు అవుతాయి. అందుకు చాలామంది చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. మా చెల్లెలు, నేను, మా అమ్మ ముగ్గురం వెళ్ళాము. వెళ్ళి ప్రదక్షిణ అయిపోయింది. అయితే ప్రదక్షిణ మబ్బులో చేస్తే మబ్బులో 5:30 నుండి భజన చేసుకుంటూ చేస్తారు. 9:30 వరకు ఫ్రీ దర్శనం ఉంటుంది. అంటే ఒక 20 నిమిషాలలో వెళ్ళి బయటకు వచ్చేస్తాము. కాకపోతే మేము ఇక్కడికి వెళ్ళేసరికి లేట్ అయింది. అయినా కానీ మాకు తొందరగా అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆటోలో పైకి వెళ్ళినాము. ఇక చుట్టూ తిరుగుతున్నది ఇట్లకి వెళ్ళి పైకి ఆటోలో వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాము. అక్కడ పోయి దర్శనం చేసుకున్నాం. 11 గంటల వరకు మాకు దర్శనం కూడా అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ మేము కొద్దిసేపు కొండ మీదనే కూర్చున్నాము. కూర్చొని మళ్ళీ కిందికి ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సులలో కిందికి వచ్చినాము అన్నట్టు. ఇదంతా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ ఇలా మంచిగా గార్డెన్స్ అన్నీ, చాలా పచ్చని వాతావరణం, చాలా బాగుంది. అన్నీ చెట్లు, నీడ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఎండ తగలకుండా చెట్లన్నీ నీడ ఉంది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకు కాళ్ళు ఇట్లా డాంబర్ రోడ్డు, మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తే పుచ్చుకపోతుందని ఇలా వేసారు ఈ టైల్స్. కానీ మంచిగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఎంతసేపు అంటే తొందరగా నడిచే వాళ్ళకు 1/2 అవర్ పట్టింది. ఇక కొంచెం మెల్లగా నడిచే వరకు 3/4 గంట పడుతుంది. ఎన్ని కిలోమీటర్ అంటే 3 కిలోమీటర్లు, కొంచెం అటు ఇటు 3.25 అట్లా ఉంటుందండి. కానీ మంచిగా అనిపించింది. ఇది చాలా బాగా అనిపించింది. దేవుడి అడుగడుగునా ఇట్లా స్వామివారి విగ్రహాలు కూడా అక్కడక్కడ పెట్టి ఉన్నాయి. మునులు కూడా తపస్సు చేస్తారు కదా, వాళ్ళని కూడా పెట్టిరు. యాదగిరి గుట్ట అని ఎందుకంటే ఇక్కడ యాదశ ముని తపస్సు చేసింది కనుక ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యి స్వామివారు నిలుస్తాడని చెప్పిండు. అందు గురించి దీన్ని యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. ఆయన ముని యాదర్శి కదా, అందుకే యాదగిరి గుట్ట అని వచ్చింది. ఇక్కడ కూడా సత్రాలు ఉన్నాయి. అది మనకు రెడ్డి సత్రాలు ఉంటాయి. శాలలు కానీ ఎవరి కానీ గౌన్లు అన్నీ సత్రాలు కూడా ఉంటాయి. ఎవరికి వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. ప్రదక్షిణ చేస్తే కూడా అట్లా మంచిగా. ఇక్కడ ఒక మునిది ఉన్నది, అమ్మవారిది ఉంది, మునిది ఉంది ఇక్కడ. కాకపోతే మనము దేవుడి దగ్గర పాదాల దగ్గర టెంకాయ కొట్టి దండం పెట్టుకొని ప్రదక్షిణ మొదలు పెట్టినామంటే మన స్వామివారిని ధ్యానం చేసుకుంటూ నడవాలి, మాట్లాడకూడదు. ఇక్కడ కూడా చిన్న గుడి ఉంటుంది, నరసింహ స్వామిది. అయితే నేను ఇది పాత మెట్లుండే కానీ వాళ్ళు కట్టలేదు ఎందుకేమో, అలా వదిలేసేసారు. మెట్ల కాడికి వెళ్తున్నాం మేము. ఇక మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ మా ప్రదక్షిణ అయినాకనే మనం మాట్లాడాలి, అప్పటిదాకా మాట్లాడొద్దు. దేవుడిని ఎంతసేపు ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా వెళ్తున్నాము మేము, దగ్గరికి వచ్చేస్తున్నాము. మంచిగా ఉంది, చాలా బాగుంది. చాలా జనాలు కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. చూడండి, మేము పుట్టి పెరిగినాం అక్కడే, కానీ మాకు అప్పుడు ఏంటంటే ఇట్లా చుట్టూ అన్ని చెట్లు అవి ఉండే అన్నట్టు. ఇప్పుడు గుట్ట చుట్టూ అంతా ఎవరో ఒక వాళ్ళు అంత చేసి, కానీ ఈ మధ్యలో ఏంటంటే ఇట్లా నీట్గా రోడ్డు చేస్తారు కదా, అందుకు మంచిగా చేస్తారు. మంచిగా చేయడానికి ఉంది. శనివారం కూడా చేస్తారు ప్రదక్షిణ. ఇది గోపురం దగ్గర దండం పెట్టుకోవాలి. ఇక మేము పైకి వెళ్ళడానికి పక్కన చెప్పులు ఇప్పినాము, చెప్పులు వేసుకొని ఇక పైకి వచ్చినాం మేము.
స్వామివారు ఇక్కడ గోల్డ్ సరే ఎంత పైన కొండ పైన ఇలా ఉంది. దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తున్నారు. గోపురం ఎక్కి బయటికి రావాలి. ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది, అక్కడే స్వామివారు ఉంటాడు. చాలా బాగుంది. ఇప్పుడేమో దర్శనం అయినాక బయటకు వచ్చాము. ప్రసాదాలు తీసుకొని మీరు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా, అయితే ఉచితం ఒక జీప్ అనేది ఊళ్ళలో ఉంటాయి నడవలేని వాళ్ళకు ఇలా దాంట్లో బండిలో తీసుకెళ్తారు కిందికి. దాని గురించి చూస్తున్నాం మేము కూడా. చూడండి కొండపైన ఇలా బాగుంది, ఇంత బాగుందో, చాలా బాగుంది. కానీ కూర్చోవడానికి చెట్లు లేవు, ఎండ ఉంటుంది స్వామివారి దగ్గర. ఇగో 4 గోపురాలు ఉంటాయి, ఎక్కడ చూసినా 4 గోపురాలు ఉంటాయి. మేము అది ఎక్కినాము, మేము బండి ఎక్కినాము, కిందికి వస్తున్నాము. ఎందుకంటే బస్ స్టాండ్ ఉంది, కొంత పైన బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్లకు వస్తున్నాం అంటే మేము ఎక్కిన బండిగా పాపం కాలు లేవు. పైన కూర్చొని అంటే కూడా ఆయన లేదు, కింద కూర్చొని వాళ్ళ పాపని పైన కూర్చోబెట్టుకున్నారు. ఎంత బాగుందో, మేము అనుకోకుండా వెళ్ళినాము. నేను వంటలు అవి కూడా తీయాలనుకుంటున్నాను, కాకపోతే కొంచెం నాకు టైలరింగ్ చేస్తున్నాను కదా, బిజీగా ఉండి తీయలేకపోతున్నా. నేను మళ్ళీ కూడా బ్లౌజ్ కటింగ్స్, ఫ్రాక్ కటింగ్స్ కూడా నేను చేసి పెడతాను. కానీ వీలు కావట్లేదు నాకు ఒక్కదాన్ని పెట్టడానికి. స్టిక్ అనేది ఉంది కదా, ఫోన్ పెట్టుకుంది, అది మా చెల్లె వాళ్ళ మనవరాలు ఇరగొట్టింది, అంటే పెట్టడానికి వస్తలేదు దాంట్లో. ఇక కిందికి వెళ్తున్నాం మళ్ళీ మేము. చూడండి మొత్తం కింద పైన అంతా పార్కింగ్లు అంటే బండ్లో కూడా పార్కింగ్లు ఉంటాయి. ఇంకా డబ్బులు తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని పైన పెట్టి పార్కింగ్లకి కిందికి పార్కింగ్లో కిందికి వస్తున్నాం. అందు గురించి పార్కింగ్లకి కిందికి వస్తున్నాం మేము. చూడండి మొత్తం కిందికి అంతా చాలా బాగుంది, ఎంత బాగుంది. వీటిలో కూడా ఏంటంటే నడిచే వాళ్ళకి ఎండ తగలకుండా కింద అట్లా మ్యాట్లు వేసిరు, పైన కప్పు ఉంది. ఇది మేము బస్ స్టాండ్ ఇక్కడ దిగినాము. ఇక్కడ పక్కన దగ్గర చెప్పులు ఉండే, చెప్పులు తీసుకున్నాము. చెప్పులు తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇదేమో ద్వారం, అంటే బస్సులు ఇలానే ఆటోలు బస్సులు అని ఇక్కడ పార్కింగ్. చూడండి చాలా బాగుంది. కాళ్ళు కూడా వస్తాయి. డబ్బులు కట్టుకునే వాళ్ళైతే అక్కడ కారు పైకి పంపిస్తారు. డబ్బులు 500 మీకు తీసుకుంటారు కారు పైకి వెళ్ళడానికి. లేని వాళ్ళైతే కిందనే పార్కింగ్ చేసేస్తారు. ఇది ఇక్కడనే బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్లోకి వెళ్తున్నాయి, ఎందుకంటే ఫ్రీ బస్ అన్నట్టు. ఆ ఫ్రీ బస్సులు కొండ పైకి వస్తాయి అన్నట్టు. దాని గురించి నేను బస్ స్టాండ్కి వెళ్తున్నాను. బస్ స్టాండ్లోనే మళ్ళీ కింద బస్ స్టాండ్లో, కొత్త బస్ స్టాండ్లోనే అన్నదానం కూడా ఉంది. అక్కడే అన్నదానం తినేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేకి వచ్చాను. కిందికి వెళ్ళాము. షాపింగ్ చేయాలంటే బస్ స్టాండ్ దగ్గర షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఫోటోలు అలాంటి ప్యాలాలు ఉంటాయి కదా, వాళ్ళు తీసుకోవడానికి దారాలు అవన్నీ అక్కడ ఉన్నాయి అన్నట్టు. ఏం కూడా అక్కడికి వెళ్ళాము, పాత బస్ స్టాండ్కి వెళ్ళలేదు.
కింద ఉంది, పోవాలంటే ఇక్కడ లేదు. ఆటోలో వెళ్ళాలి. ఇక్కడ ఉన్నది పాతది ఉంది కదా, అక్కడ వరకు అదేమో